మనం కొన్నిసార్లు అనుకోకుండా చిన్న తప్పు చేస్తాం గదా, కాని ఆ చిన్న తప్పే జీవితాంతం గుర్తుండిపోయే అంత పెద్ద పాఠాన్నే నేర్పుతుంది. ఎప్పుడైనా అనిపించిందలా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. చాలా లోతైన, ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప నిజాన్ని మనందరికీ గుర్తుచేస్తుంది. అవును, ఒక చిన్న ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద మార్పుకు, ఒక గొప్ప సత్య ఆవిష్కరణకు ఎలా దారితీస్తుంది? ఈ కథలో ఉన్న అసలు పాయింటే అది. ఒక చిన్న అనాలోచితమైన పని ఒక గొప్ప జ్ఞానోదయానికి ఎలా దారితీసిందో తెలుసుకోవాలంటే పదండి కథలోకి వెళ్ళిపోదాం. సరే అయితే, ముందుగా కథ మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా, అమాయకంగా, ఎంతో సరదాగా మొదలవుతుంది. ఒక్కసారి ఆ ప్రదేశాన్ని ఊహించుకోండి. హిమాలయాలు, కైలాసం, పార్వతీ పరమేశ్వరుల నివాసం. ఎట్టు చూసినా మంచుకొండలు, గడ్డకట్టించేంత చలి. అబ్బా! అలాంటి ప్రశాంతమైన, దైవికమైన వాతావరణంలో మన కథ మొదలవుతుందన్నమాట. అయితే ఎప్పుడూ చల్లగా ఉండే ఆ ప్రదేశంలో ఆ రోజు మాత్రం చాలా అరుదుగా వెచ్చటి ఎండ వచ్చింది. ఇంకేముంది, మన బాల గణేశునికి పట్టలేని సంతోషం వచ్చేసింది. వెంటనే బయట ఆడుకోవాలని ఉత్సాహంగా పరుగులు తీశాడు. కథ మొత్తానికి అసలు కారణం ఈ చిన్న ఆశే. అలా తోటలోకి వెళ్ళాడో లేదో గణేశుడు పూర్తిగా తన లోకంలో మునిగిపోయాడు. రంగురంగుల సీతాకోకచులకల వెనకాల పరుగులు, చెకచెక చెట్లెక్కేయడం, అక్కడికక్కడే తాజా పళ్ళు కోసుకుని తినడం. అబ్బా! ఆ అల్లరికి, ఆనందానికి అసలు హద్దే లేదు. అలసిపోయేంతవరకు ఆడుతూనే ఉన్నాడు. చిన్నపిల్లల అమాయకత్వం అంటే ఇదే కదా. ఇప్పటివరకు అంతా సరదాగా సాగింది కదా. కాని ఇక్కడినుంచే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. గణేశుని ఈ మామూలు ఆట ఒక జీవితకాలపు పాఠానికి ఎలా దారితీసిందో చూద్దాం. అలా ఆడి ఆడి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని సేదతీరుతున్నాడు గణేశుడు. సరిగ్గా అప్పుడే తను ఎంతో ఇష్టంగా పెంచుకునే ఒక చిన్న పిల్లికున మెల్లగా వచ్చి అతని ఒడిలో చేరింది. వెచ్చగా, గుండ్రంగా ముడుచుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. అంతా ఎంత ప్రశాంతంగా ఉందో కదా ఆ క్షణం. కాని మన గణేశునికి ఊరికే కూర్చోటం ఇష్టం లేదు. అతని మనసులో మరో ఆట మొదలయింది. వెంటనే ఆ పిల్లికూనని లేపి, లే, నేను చెప్పినట్టు చెయ్యి, నాతో ఆడు అని ఆదేశించాడు. పాపం ఆ చిన్న పిల్లి నిద్రమొత్తులో ఉంది కదా, అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ ముడుచుకుని పడుకుంది. అంతే, ఇది గణేశునికి అస్సలు నచ్చలేదు. తన మాట వినలేదనే కోపం మొదలయింది. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. తన మాట వినలేదనే ఆ చిన్నపిల్లల కోపంలో, ఆధిపత్యం చూపించాలనే ఆవేశంలో గణేశుడు తన గోళ్లతో ఆ పిల్లి ముఖం మీద గట్టిగా గీకేశాడు. అంతే, ఆ నొప్పికి భయానికి అది కెవ్వుమని ఒక్క అరుపరిచి అక్కడ్నించి పరుగు లంఘించుకుంది. చూడ్డానికిది చాలా చిన్న పనే, కాని దీని ఫలితం మాత్రం చాలా చాలా పెద్దది. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టం. చేసిన పనికి ఎలాంటి ప్రతిఫలం ఎదురయిందో గణేశుడు ఏం చూశాడో తెలుసుకుందాం. కొద్దిసేపు గడిచింది. గణేశునికి బాగా ఆకలేసింది. తను ఏం చేశాడో కూడా మర్చిపోయి ఆకలి తీర్చమనడగడానికి నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు. అమ్మా అని పిలిచాడు. అప్పుడు పార్వతీదేవి చెప్పిన సమాధానం గణేశుణ్ణి ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. "ఒక నిమిషం నానా, నా ముఖానికైన ఈ గాయాలకు మందు రాసుకునొస్తాను" అంది. ఆ మాట వినగానే గణేశుడు ఉలిక్కిపడ్డాడు. గాయాలా? అమ్మకా? అని ఆశ్చర్యపోయాడు. వెంటనే తల్లి దగ్గరికి పరుగెత్తుకెళ్ళి చూశాడు. అతని గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే తను కాసేపటి క్రితం ఆ పిల్లికూన ముఖంపై ఎలాగైతే గీకాడో అచ్చం అవే గాయాలు, అవే గీతలు తన తల్లి అందమైన ముఖంపై ఉన్నాయి. అది చూసి గణేశుడు నిశ్చేష్టుడైపోయాడు. నోట మాట రాలేదు. ఆ షాక్ నుంచి తేరుకోగానే గణేశునికి విపరీతమైన కోపం వచ్చింది. "అమ్మా, నీకీ పరిస్థితి తెచ్చినా దుర్మార్గుడెవరు? చెప్పు, వాళ్ళని నేను ఖచ్చితంగా శిక్షిస్తాను" అని శపథం చేశాడు. ఇక్కడే కథలోని అసలైన రహస్యం, అసలైన సత్యం బయటపడబోతోంది. ఆ గాయాల వెనక ఉన్న దైవికమైన సంబంధం ఏంటో ఇప్పుడు మనకు తెలియబోతోంది. అప్పుడు పార్వతీదేవి ఎంతో ప్రశాంతంగా అంది, "ఆ దుండగుడు వేరెవరో కాదు, నాయనా, నా ప్రాణమైన నువ్వే, నా గణేశుడివే." ఆ మాట వినగానే గణేశునికి పిడుగుపడినట్టయింది. అసలేమీ అర్థం కాలేదు. నేనా అని అయోమయంలో పడిపోయాడు. అప్పుడే పార్వతీదేవి అసలు విషయం వివరించింది.
తాను కేవలం గణేశుని తల్లి మాత్రమే కాదని, తను జగన్మాతలని, అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి తనే తల్లి అని చెప్పింది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ తన స్వరూపమే ఉంటుందని తెలియజేసింది. అందుకే నువ్వా పిల్లిని గాయపరిస్తే అది నన్ను గాయపరిచినట్టే, ఎందుకంటే ఆ పిల్లిలో ఉన్నది కూడా నేనే. ఆ మాటలతో గణేశునికి ఒక్కసారిగా అంతా అర్థమైపోయింది. తను చేసిన చిన్న పనికి, దాని వెనుక ఉన్న ఇంత పెద్ద దైవిక సత్యానికి మధ్య ఉన్న సంబంధమేంటో అతనికి స్పష్టంగా తెలిసిపోయింది. ఇక కథ ముగింపుకొచ్చేసింది. మరి ఈ గొప్ప పాఠం గణేశుని జీవితం మీద ఎలాంటి శాశ్వతమైన ముద్ర వేసిందో, అతనిలో ఎలాంటి మార్పు తెచ్చిందో చూద్దాం. ఆ క్షణంలో గణేశునికి జ్ఞానోదయం కలిగింది. అంటే నిజమైన జ్ఞానం ఒక్కసారిగా ఉదయించింది. తన తల్లి కేవలం కైలాసానికే పరిమితం కాదని, ఈ మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణిలో, ప్రతి అణువులో ఆమె ఉందని సంపూర్ణంగా గ్రహించాడు. ఆ గ్రహింపుతో గణేశునిలో ఒక సంపూర్ణమైన మార్పొచ్చింది. ఫస్ట్ ఆ విశ్వసత్యాన్ని అర్థం చేసుకున్నాడు. తరువాత తను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో, భక్తితో తల్లి పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక గట్టి ప్రమాణం చేశాడు. ఇదే ఆ గొప్ప ప్రతిజ్ఞ. గణేశుడు తన తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, ఈ రోజునుంచి నేను ఈ ప్రపంచంలో ఏ జీవికి, ఏ రూపంలోనూ చిన్న హాని కూడా తలపెట్టను. ఇదే నా ప్రమాణం. ఈ ఒక్క వాక్యమే ఈ కథ మనకు ఇచ్చే అతి గొప్ప సందేశం. చూసారుగా, ఈ కథ మనకు చెప్పేది ఒకే ఒక విషయం. కరుణ అనేది కేవలం ఒక మంచి గుణం కాదు, అది ఈ విశ్వంలో మనందరినీ, ప్రతి జీవిని కలిపి ఉంచే ఒక దైవికమైన బంధం. మరి ఈ పాఠాన్ని మనం మన జీవితంలోకి తీసుకోగలమా? మనం రోజు చూసే ప్రతి ప్రాణిలోనూ ఆ దైవత్వాన్ని చూడగలిగితే అప్పుడు మన ప్రపంచం ఎంత అద్భుతంగా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి.